హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. గవర్నమెంట్ స్కూల్ హాస్టల్ వార్డెన్స్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. గైస్, దీంట్లో జాబ్ హాస్టల్ వార్డెన్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఫిల్ అయితే చేస్తున్నారు అనమాట. అలాగే దాంతోపాటు టీచర్కి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. అవి కూడా నేను క్లియర్గా అయితే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చివరి వరకు అయితే చూడండి. ఈ నోటిఫికేషన్ మనకు సైనిక స్కూల్ సతైరా సొసైటీ నుంచి అయితే మనకైతే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న సొసైటీ అన్నమాట. దీంట్లో మనకు ఫస్ట్ పోస్ట్ చూసుకుంటే మనకు టీజీటీ మ్యాథ్స్ సంబంధించిన టీచర్కి సంబంధించిన పోస్ట్ అనమాట. ఇది మనకు కాంట్రాక్చువల్ బేసిస్ కింద 1 year పీరియడ్ కింద అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. దీంట్లో మనం వేకెన్సీస్ చూసుకుంటే మనకు ఒక వేకెన్సీ అవుతుందన్నమాట జనరల్ వాళ్ళకైతే. అలాగే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ డిగ్రీ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. డిగ్రీ మ్యాథమెటిక్స్ ఫీల్డ్లో అయితే మీరు అయితే 50% మార్క్స్ అయితే ఉండాలి. లేదా మీరు 4 years ఇంటిగ్రేటెడ్ కోర్సు బీఎస్సీ బీఈడీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అయితే మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన శాలరీ చూసుకుంటే మన కన్సల్టేట్ పే కింద మనకు 38,000 per month అయితే పే చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకుంటే 21 to 35 years వరకు అయితే మనకి ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట. ఈ ఏజ్ లిమిట్ మనకు 25 April వరకు అయితే ఉండాలన్నమాట. దీంట్లో మనకు సెకండ్ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్ చూసుకుంటే టీజీటీ జనరల్ సైన్స్కి సంబంధించిన పోస్ట్ అన్నమాట. ఇది కూడా మన కాంట్రాక్చువల్ బేసిస్ కింద 1 year పీరియడ్ కింద అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. దీంట్లో మనకి ఒక పోస్ట్ కింద అయితే వేకెన్సీ అయితే ఉందన్నమాట. జనరల్ వాళ్ళకైతే ఉంది. జనరల్ వాళ్ళకు ఉంది కాబట్టి మీరు అందరూ అయితే ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, అందరూ అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి మన క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ ఇన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్లో అయితే డిగ్రీ అయితే ఉండాలన్నమాట. 50% మార్క్స్ అయితే మార్క్స్తో అయితే మనకు డిగ్రీ అయితే ఉండాలి. లేదా 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ బీఎస్సీ బీఈడీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి 50% మార్క్స్ తోటి. దీనికి సంబంధించిన శాలరీ చూసుకుంటే 38,000 per month ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే 21 to 35 years మధ్యలో ఉన్న వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీంట్లో మనకు థర్డ్ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్ చూసుకుంటే టీజీటీ మరాఠీ లెక్చరర్ అనమాట. దీనికి మనకు కాంట్రాక్చువల్ బేసిస్ కింద 1 year పీరియడ్ కింద అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. జనరల్ వాళ్ళకైతే ఒక వేకెన్సీ ఉంది. మనకు మరాఠీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి 50% మార్క్స్ తోటి మనకు కంప్లీట్ అయింది. లేదంటే మనకు అలాగే దీంతోపాటు బీఈడీ డిగ్రీ ఆర్ ఈక్వివలెంట్ డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. సిటీఈటీ స్టేట్ టెట్ పేపర్ 2 అయితే మనకు క్వాలిఫై అయితే ఉండాలి. దీనికి సంబంధించిన శాలరీ చూసుకుంటే 38,000 per month అనమాట. దీంట్లో మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే 21 to 35 years వరకు అయితే ఏజ్ లిమిట్ అనేది ఉంది. అలాగే ఆర్ట్ మాస్టర్కి సంబంధించిన పోస్ట్ అనమాట. ఇది మనకు 1 year కాంట్రాక్చువల్ బేస్ కింద అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీంట్లో జనరల్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది. 4 years రికగ్నైజ్డ్ డిప్లొమా అయితే కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. 4 years ఫైన్ ఆర్ట్స్, డ్రాయింగ్, పెయింటింగ్, గ్రాఫిక్ ఆర్ట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా. దీంట్లో అయితే మీరైతే 4 years డిప్లొమా అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. లేదా 5 years డిప్లొమా అయితే మనకు ఫైన్ ఆర్ట్స్, డ్రాయింగ్, స్కల్ప్చర్, అలాగే పెయింటింగ్, గ్రాఫ్ ఆర్ట్స్ సంబంధించిన మీరైతే 5 years అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. లేదా ఇంకా వేరే క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. దాంతోపాటు డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బీఈడీ డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ సంబంధించిన కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పే స్కేల్ తీసుకుంటే 30,000 per month అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 21 to 35 years వరకు ఉందన్నమాట. అలాగే దీంట్లో మెయిన్ వచ్చేసి ఈ రెండు అనమాట. దీంట్లో మనకు ఫస్ట్ చూసుకుంటే వార్డ్ బాయ్ మాస్టర్ అండ్ హాస్టల్కి సంబంధించింది మనకు మేల్ వార్డెన్ బాయ్ ఉంటారు కదా, దానికి సంబంధించిన పోస్ట్ అనమాట. ఇది మనకు కాంట్రాక్చువల్ బేసిస్ కింద 1 year పీరియడ్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీంట్లో మనకు జనరల్ వాళ్ళకు 3 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. జనరల్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో మన క్వాలిఫికేషన్ చూసుకుంటే జస్ట్ మనకు 10th పాస్ అయితే సరిపోతుంది. 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు అయితే మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ మన బేసిక్ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలంట. బేసిక్ ఇంగ్లీష్ వచ్చి అలాగే 10th కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మన ఎసెన్షియల్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది ఉంది. ఇదంటే మీకు చాలామందికి అయితే డౌట్ అనేది రావచ్చు అనమాట. ఇదేందని చెప్పేసి బీఏ, బీఎస్సీ, బీకామ్ డిగ్రీ ఇవైతే ఎక్స్పీరియన్స్ ఇన్ రెసిడెన్షియల్ స్కూల్ ఎవరైతే ఉంటారో వీళ్ళకంటే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అంతేగాని కంప్లీట్గా మీరు ఉండాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. డిజైరబుల్ అంటే జస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అంతే, దాంతో కంపల్సరీ ఉండాల్సిన అవసరం ఏం లేదు. అలాగే దీనికి శాలరీ చూసుకుంటే మనకు స్టార్టింగ్ మనకు 25,000 per month అయితే శాలరీ అయితే ఉంది. ఏజ్ లిమిట్ కూడా చూసుకుంటే మనకు 18 నుంచి 50 years వరకు ఉందన్నమాట. నాకు తెలిసి రీసెంట్గా వచ్చిన పోస్ట్ నోటిఫికేషన్లో అయితే ఏజ్ లిమిట్ ఎక్కువ ఉందంటే దీనికి మాత్రమే 50 years వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంది. ఉన్న వాళ్ళు అయితే మ్యాక్సిమం అయితే అప్లై అయితే చేసుకోండి. దీంట్లో మనకి పిఎంపీటీఏ కమ్మాటర్కి సంబంధించిన మనకు గర్ల్స్ హాస్టల్ వార్డెన్కి సంబంధించిన గర్ల్స్ హాస్టల్ వార్డెన్కి సంబంధించిన పోస్ట్ అన్నమాట. ఇది మన కాంట్రాక్చువల్ బేసిస్ కింద 1 year పీరియడ్ కింద అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. తర్వాత మనకు పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. దీంట్లో మనకు జనరల్ వాళ్ళకైతే ఒక వేకెన్సీ ఉంది. దీంట్లో మనకు జస్ట్ మనకు 10th కంప్లీట్ అయ్యి మనకు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలన్నమాట. దీంట్లో మనకు అలాగే దీనికి సంబంధించిన అకామిడేషన్, ఈ 2 పోస్టులకు సంబంధించిన మీరు డీటెయిల్ చూసుకుంటే అకామిడేషన్, ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మనకు శాలరీతో 25,000 మనకు శాలరీ ఉంటుంది కదా,
ఆ శాలరీతో పాటు అకామిడేషన్ ఫుడ్ కూడా వాళ్ళే అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ 18 to 50 years వరకు అయితే 25 April వరకు అయితే మనకైతే ఉండాలన్నమాట. అలాగే ఇప్పుడు మనం దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో దీని ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించిన ఈ డాక్యుమెంట్ ఈ నోటిఫికేషన్ డాక్యుమెంట్స్ అయితే నేను కామెంట్లో అయితే పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి దీంట్లో మనకు లాస్ట్లో మనకు అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దానికి మనం అప్లై చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్ చూసుకుంటే మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలన్నమాట. దీంతోపాటు ఎన్వలప్ కవర్లో అయితే మనమైతే ప్రిస్క్రైబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. దీన్ని అనమాట ఎన్వలప్ కవర్లో పెట్టి మనమైతే సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే దానిపైన పోస్టల్ స్టాంప్ 30 rupees అయితే మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. జనరల్ ఓబీసీ వాళ్ళకైతే మనకు దీనికి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 250 rupees అయితే డీడీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ప్రిన్సిపల్ సైనిక స్కూల్ ఫేవర్లో అయితే మనమైతే డీడీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎటువంటి ఫీ అనేది లేదనమాట, ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ చూసుకుంటే April 25th వరకు అయితే మనకు అప్లికేషన్స్ అయితే మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ అప్లికేషన్స్ అనేవి మన స్పీడ్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్ కానీ లేదా ఈమెయిల్ నుంచి అయితే వీళ్ళు అయితే యాక్సెప్ట్ అయితే చేయరు అనమాట. ఓన్లీ మనం స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే మనం అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్కి సంబంధించిన అడ్రస్ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే ప్రిన్సిపల్ సైనిక స్కూల్ సతారా 415001 మహారాష్ట్ర ఈ అడ్రస్కి అయితే మీరైతే సెండ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. బిఫోర్ 25th April లోపు మనం సెండ్ చేసిన పోస్ట్ అయితే రీచ్ అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. అక్కడ దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ డీటెయిల్స్ వెన్యూ ఏదైతే ఉంటుందో మనకి ఈమెయిల్ ద్వారా అయితే మనకైతే సెండ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. కాల్ లెటర్స్ అయితే పంపిస్తారు. అయితే దీనికి సంబంధించిన వెన్యూ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకు సైనిక స్కూల్ సతారాలోపు దీనికి సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి, అక్కడైతే మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే పోస్టల్ డీలర్స్ ద్వారా వీళ్ళు ఎటువంటి ఒక అప్లికేషన్ ఫామ్ వీళ్ళకి అందకపోతే వీళ్ళ రెస్పాన్సిబిలిటీ అయితే ఏదైతే ఉండదన్నమాట. మనమే చూసుకొని తొందరగా అయితే అప్లికేషన్ అయితే వేసుకోవాలి. దీనికి సంబంధించి ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ టు అప్లై. ఆల్ ఇండియన్ నేషనల్స్ అయితే మనం అయితే అప్లై చేసుకోవచ్చు. భారతీయులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పోస్ట్కి సంబంధించి. తెలంగాణ ఆంధ్ర ఏ స్టేట్ అయినా పర్లేదు, మనం అయితే దీనికి పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మీకు క్వాలిఫికేషన్ ఉంటే. ఓబీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు అయితే మన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓబీసీ వాళ్ళు అలాగే మనకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా అయితే సర్టిఫికేట్ కూడా మనకు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫీజు తోటి పాటు. ఎటువంటి ఈమెయిల్ ద్వారా అయితే మనం సెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. డైరెక్ట్ మనం ఈ ఫామ్స్ అనేవి ఫిల్ చేసి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే పెట్టాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే మనకు లాస్ట్ 2 pagesలో ఉందన్నమాట. ఈ ప్రింట్ తీసుకొని మీరు అయితే ఫిల్ చేసి దీంతోపాటు వీళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ పెట్టేసి మనమైతే ఎన్వలప్ కవర్లో పెట్టి దానిపైన 30 rupees పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టిక్కర్ ఏదైతే ఉంటుందో 30 rupees మనం దానిపైన స్టిక్ చేసి మనమైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. రైట్ సైడ్లో మీకు ఫోటో అయితే స్టిక్ చేయాలన్నమాట. ఇక్కడ స్టిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో అది ఇక్కడ రాసి తర్వాత నేమ్ యాజ్ పర్ మ్యాట్రికులర్ సర్టిఫికేట్ 10th class సర్టిఫికేట్లు ఎలా ఉంటుందో డీటెయిల్స్ అన్నీ అలాగైతే ఇవ్వండి. ఫస్ట్ మన నేమ్, ఫాదర్స్ నేమ్, అలాగే మన క్యాస్ట్, ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్, ఎస్టీడీ కోడ్ ఏదైతే ఉంటుందో అది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ యాజ్ అండ్ 25th April వరకు మన ఏజ్ ఎంత ఉందో, మంత్స్, డేట్స్, ఇయర్లో ఏజ్ చేసి మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే డేట్కి సంబంధించిన శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్ చేసి అలాగే దీంతోపాటు మనకు దీని హాబీస్ ఎనీ అదర్ డీటెయిల్స్ ఏదైనా ఉంటే మీరు అయితే ఇక్కడ అయితే ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసిన తర్వాత లాస్ట్ మనకు దీనికి సంబంధించిన డాక్యుమెంట్ చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్, అలాగే ఫోటో కాపీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అలాగే డీడీ నెంబర్, మన డీడీ ఏదైతే పే చేస్తామో జనరల్ ఓబీసీ వాళ్ళు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. డీడీ నెంబర్, డేట్, బ్యాంక్ ఏ బ్యాంక్ నుంచి అయితే మీరు అయితే పే చేస్తారో ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీ అయితే లేదనమాట. అలాగే మన ఎన్వలప్ కవర్ ఉంటుంది కదా 9x4 సైజులో మనమైతే ఎన్వలప్ కవర్లో అయితే మన సర్టిఫికేట్స్ అన్ని సెండ్ చేసి దీనిపైన పోస్టేజ్ స్టాంప్ 30 rupees అయితే స్టిక్ చేసి మనమైతే పోస్ట్ ద్వారా అయితే మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. అలాగే దీంతోపాటు మన ఫోటో ఐడి ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు ఏదైనా మన ఐడి అయితే దీంతోపాటు పెట్టాల్సి అయితే ఉంటుందన్నమాట. అలాగే మీరు దీంట్లో లాస్ట్ చూసుకుంటే మనకు డేట్, ప్లేస్ ఉంది. ఇక్కడ మన ప్లేస్, డేట్ ఇచ్చేసి రైట్ సైడ్లో మన సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అని పెట్టేసి ఫిల్ చేసి దీంతోపాటు మన అడిగిన డాక్యుమెంట్స్ అన్ని పెట్టేసి మీరైతే స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన అడ్రస్కి అయితే మీరైతే సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. ప్రిన్సిపల్ సైనిక స్కూల్ సతారా 415001 మహారాష్ట్ర ఈ దానికైతే మీరైతే సెండ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట.
మరెన్నో జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో అయితే ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరైతే షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.